నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జూలై 5వ తారీఖున జపాన్ పూర్తిగా కనుమరుగైపోతుందని చెప్పి చాలా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఎవరైతే భవిష్యత్తు గురించి చెప్పే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ విషయం చెప్పారంటున్నారు. సో మొత్తానికి ఎంతవరకు నమ్మొచ్చు? నిజంగా జూలై 5వ తారీఖు తర్వాత మ్యాప్ పాయింట్లో ఏదైతే వరల్డ్ మ్యాప్లో జపాన్ తుడిచిపెట్టుకుపోతుందా అంటే ఏమంటారు? మీకు గతంలో చూడండి, మొత్తం భూమి అంతరించిపోతుంది, ఏమి మిగలదు అని అప్పుడు కూడా ఇట్లాగే వచ్చింది మనకి. 2012 డిసెంబర్ 21 కదా. ఇంకా ఏమి ఉండదని అన్నారు, కానీ ఏం జరగలేదు. అంటే మనం నమ్మచ్చు కానీ మూఢనమ్మకంలోకి వెళ్ళకూడదు నా ఉద్దేశం అయితే. జపనీస్ మాంగా ఆర్టిస్ట్ రియో టూట్సుకి అనే ఆవిడ చెప్పారు ఈ మాట. అంటే 1999లో ఆవిడ 2012లో అనుకుంటా 11లోను భూకంపం వస్తుందని చెప్పి, తర్వాత మళ్ళా కరోనా వస్తుందని చెప్పారు ఆవిడ. సో కరోనా అయితే వచ్చింది, భూకంపం కూడా వచ్చినట్టుంది. తర్వాత ఇప్పుడు 2005లో ఈ సునామీ వస్తుంది. దీనివల్ల జపాన్కి ఫిలిప్పీన్స్కి మధ్య ఒక పెద్ద చీలిక ఏర్పడుతుంది అని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ 2030లో కరోనా మళ్ళీ వస్తుంది, ఈసారి విపరీత ప్రభావం ఉంటుంది అని చెప్పారు. అయితే వాళ్ళకి అక్కడ ఎక్కువ దీవులు ఉంటాయి. మీకు 12 దీవుల సమాహారమైన టొకారాలో 7 దీవుల్లో 700 మంది నివసిస్తున్నారు. ఇప్పటికీ అక్కడ మీకు 300 పైచిలకు సార్లు భూమి అంటే ప్రకంపించింది, అంటే భూకంపం వచ్చింది. సో అది వాళ్ళకి మామూలే. అంటే వాళ్ళు పడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రేపు జలప్రళయం వచ్చేస్తుందనో, సునామీ వల్ల జపాన్ మునిగిపోతుంది, ఇంకా జపాన్ ప్రపంచ పటంలో కనిపించదు అనో మనం నమ్మాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. అంటే మనం ఏది కూడా మూఢంగా తీసుకోక్కర్లా. ప్రళయాలు వస్తూ ఉంటాయి, జలప్రళయాలు వస్తూ ఉంటాయి, కొంతమంది పోతూ ఉంటారు. ఇప్పుడు మనకు సునామీ వచ్చింది, మీరు నమ్ముతారో లేదో, మేము బీచ్కి దగ్గరే మా ఇల్లు ఉండేది మెడ్రాస్లో. యూ కాంట్ బిలీవ్, మా ఇల్లు బీచ్ నుంచి ఒక సెకండ్ రో అనమాట. అంటే వరుస రోలు ఉంటాయి మీకు, సముద్ర తీరం, తర్వాత రోడ్డు, తర్వాత ఒక 2 వరుసలు ఉంటాయి. మాది 2వ వరుసకు అటుపక్క. మీరు నమ్ముతారో లేదో, ఒక గట్టులాగా ఉంటుంది తీరం తర్వాత రోడ్డు పక్కన. ఆ గట్టు వరకే వచ్చిందండి సునామీ. అసలు కొట్టుకుపోవాలిగా, మొత్తం బెసెంట్ నగర్ కొట్టుకుపోవాలి, చెన్నైలో కొట్టుకుపోవాలా. నేను అనేది ఏంటంటే ఉధృతి అనేది అన్ని చోట్ల ఒక్కలాగా ఉండదు. సముద్ర అలలు ఎలా ఉంటాయో మీకు కూడా తెలుసు, అనుభవం అయి ఉంటుంది. ఇప్పుడు ఇంత ఎత్తు నుంచి వస్తాయి కానీ అవి మన వైపు రావు, పక్కకి వెళ్ళిపోతాయి. అందుకని మనం చెప్పలేము మొత్తం మునిగిపోతుందని చెప్పలేము. కొంతమేర దెబ్బ తినొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు ఆ చీలిక కూడా ఏర్పడుతుందో లేదో మనకు తెలియదు. రేపు అయితే కానీ మనకి ఏ సంగతి తెలియదు. ఇప్పుడు రేపు జరిగిన దాన్ని బట్టి మీరు 30లో జరుగుతుందా లేదా అంచనా వేయటానికి కొంచెం ఒక మనకి అవకాశం చిక్కుతుంది. అయితే మనం చూసుకుంటే ఏదైతే జపాన్కి సంబంధించి టూరిస్టులు కూడా వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో దాదాపు 83% పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఏమంటారనమాట రిజర్వేషన్ చేసుకునే కూడా బ్యాక్ తీసుకున్నారని చెప్పేసి దాదాపు 80% పూర్తిగా పడిపోయాయని చెప్పేసి అయితే అంటున్నారు. ఇదే కాకుండా గతంలో ఈ మాంబా గారే చెప్పారు, ఏది 2020లో ఖచ్చితంగా కరోనా రాబోతుందని, కరోనా వచ్చిందని చెప్పి మనకు తెలిసింది. గతంలో కూడా భూకంపాలు వస్తాయని చెప్పేసి అన్నారు, భూకంపాలు వచ్చాయి. సో ఖచ్చితంగా ఇప్పటికే కొంత ప్రకంపనలు కనిపిస్తున్నాయని చెప్పి, అదే మీరు ఇందాక అన్నట్టు 7 దీవులకు సంబంధించి అక్కడ భూకంపం చూసామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి 5వ తారీఖు కూడా ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక నమ్మకాలు కూడా ఉన్నాయి. సో ఏది లేనిది దాదాపు 80% ఫ్లైట్ రిజర్వేషన్స్ కూడా క్యాన్సిల్ అవ్వడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటక రంగం మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఆ రకంగా చూసుకున్నప్పుడు 83% ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. దానివల్ల జపాన్ ఆర్థిక రంగం కుదేలవుతుంది. ఇప్పుడు ఒక పర్యాటక రంగం మీద ఆధారపడి మీకు ఇట్లాగే విమానాలు ఉంటాయి, బస్సులు ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి, ట్యాక్సీలు ఉంటాయి, తర్వాత హోటల్స్ ఉంటాయి, తర్వాత రెస్టారెంట్స్ ఉంటాయి, తర్వాత ఫుడ్ అమ్మేవాళ్ళు ఉంటారు, తర్వాత రకరకాలుగా అమ్మకాలు జరుగుతూ ఉంటాయి, వ్యాపారస్తులు ఉంటారు, ఆ తర్వాత మనకి గైడ్స్ ఉంటారు. ఇంతమంది ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీకు వాళ్ళు వస్తేనే కదా జీవనోపాధి ఉంటుంది. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు నేనేమంటానంటే, ఇలాంటివి ఏవైనా ఎవరైనా ప్రెడిక్షన్స్ చేస్తే వాటిని మీరు బయట పెట్టకండి. ఇప్పుడు గతంలో కూడా చాలా జరిగాయి. 100 సంవత్సరాల క్రితం కలరా వచ్చింది, కానీ ఎవరికీ తెలియదు. అప్పుడు ప్రెడిక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు.
కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మీకు సోషల్ మీడియా వచ్చాక ప్రతిదీ రేపు ఎప్పుడో జరుగుతుందంటే ఇవాళ నుంచే ఊదరగొట్టేసి ఇంకేమీ లేదు, ప్రళయం వచ్చేస్తుంది, భూమి తలకిందులు అయిపోతుంది, లేకపోతే ఆకాశం ఊడిపడిపోతుంది, ఇవి చెప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అంటే మనకు తెలిసింది కొంత, తెలియంది ఎక్కువ మనం చెప్తున్నాం. కాబట్టి ఏదైనా విన్నప్పుడు దాన్ని మనం 100% తీసేసుకోకుండా సర్లే జరగచ్చు, ఏమో ఏం జరుగుతుందో అంటే కొంచెం వేదాంత ధోరణి కూడా మనం అలవాటు చేసుకోవాలి. భయపడ్డం కంట భయపడి మనం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసే కంటే దీన్ని మనం ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఉండడం మేలేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు చాలా జరుగుతాయండి, చాలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీకు నీకు రేపు చావు సంభవిస్తుంది అని చెప్పచ్చు ఎవడైనా, మనకి సంభవించవచ్చు, సంభవించకపోవచ్చు. మొన్న ఒక ఫ్లైట్, మీరు నిన్నగాక మొన్న అది రెక్క ఊడిపోయిందో ఏదో అలాగే ప్రయాణం చేసింది అది. సో ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా మీకు? వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వివరాలు అన్నీ కూడా వాళ్ళ కుటుంబాలకు చెప్పారు. ఒకవేళ మాకు ఏదైనా అయితే ఇక్కడెక్కడ ఉన్నాయి, కొంతమంది అంటే వీలునామాలాగా ఏమైనా ఫోన్లో టైప్ చేసి పంపించారు, అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మొత్తం ఇన్సూరెన్స్ నంబర్స్ అవంతా. అంటే ఇది ప్రెడిక్షన్. అంటే ఇప్పుడు అట్లాంటి ప్రికాషన్ తీసుకోవటం వేరు. ఇప్పుడు మనం కూడా ఫ్లైట్లో ఉన్నప్పుడు ఏదైనా అయిందనుకోండి, ఒక్కోసారి ½ అన్ అవర్ మనం చక్కర్లు కొడుతూ ఉంటాం. అప్పుడు మన అందుకని అంటే ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తాయంటే ఈ జరుగుతుంది ఇలా రేపు అన్నప్పుడు ప్రతి కుటుంబంలోనూ భార్యాభర్తల మధ్య అరమరికలు ఉండకూడదు. అంటే తల్లిదండ్రులు కూడా వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు, వాళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కూడా వివరాలు ఏం చెప్పరు. భార్యకి అసలు తెలియదు. చాలా కుటుంబాల్లో భార్యకి భర్తకి అసలు ఎంత డబ్బు ఉంది, అకౌంట్ ఏముంది, ఇన్సూరెన్స్లు ఏమున్నాయి, ఏవీ తెలియదు. మీరు నమ్మితే నమ్మండి, నేను చాలా ఫ్యామిలీస్ చూసా. భర్తలు పోయాక భార్యలకి కనీసం నామినీగా కూడా వాళ్ళు పెట్టరు. చాలా తప్పంటాను అది నేను. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎవరు ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఇంకోటి, ఇక్కడ కరోనా వ్యాక్సిన్ వల్ల గుండెపోట్లు వస్తున్నాయి అనేది అబద్ధం అని ఇవాళ మనకి రిపోర్ట్ వచ్చింది. అందుకని గుండెపోట్లు రావటానికి కరోనా వ్యాక్సిన్ కారణం కాదు, మనం తీసుకునే టెన్షన్లు కారణం అవుతున్నాయి. ఉద్యోగ టెన్షన్లు కావచ్చు, ఫ్యామిలీ టెన్షన్లు కావచ్చు, రకరకాల టెన్షన్స్. సో అంటే ఇవన్నీ మనకి నేర్పించేది ఏంటంటే ఈ భయాలు కానీ ఇవన్నీ కూడా మనం ప్రతిదీ కూడా రేపు గురించి ఇవాళ ఆలోచించుకుని మనం కుటుంబంలో అన్నీ పంచుకోవాలి. అది డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, మరొకటి కావచ్చు. అలాగని పిల్లలకు ఆస్తి రాసిమ్మని కూడా నేను చెప్పాను, ఎందుకంటే ఆస్తి రాసిస్తే రోడ్డు మీద పడేస్తున్నారు. అందుకని మన తదనంతరం అని రాసుకుని మీ భార్యకి చెప్పండి, లేదు భర్త దగ్గర తెలియనివి ఏమైనా ఉంటే భార్య చెప్పాలి. ఇద్దరు అంటే పంచుకుంటే కనుక అయితే ఈ భయాలు ఉండవు. ఒకటి. రెండోది, ఇలాంటి వంగా లాంటి వాళ్ళు, అంటే ఇంతకుముందు బాబా వంగ, ఇప్పుడు ఈ టుట్స్కి అనే ఆవిడ, సో ఇలాంటి వాళ్ళు మనకు కూడా చాలా ప్రెడిక్షన్. మనకి బ్రహ్మంగారు అంటారు, ఏదైనా వచ్చిందనుకోండి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పామంటాం, అది మనకు అలవాటు. ఆయన చెప్తే చెప్పుడు మనకి తెలిసింది కొంత, తెలియంది ఎంతో, కానీ మన అన్నీ కూడా తెలిసినట్టు మాట్లాడేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఏదైనా తెలిస్తే నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దని చెప్తాను నేను. నెగిటివ్ స్ప్రెడ్ చేయకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు 83% క్యాన్సిలేషన్స్ ఉండవు, అప్పుడు 17% క్యాన్సిలేషన్సే ఉంటాయి, అంతే కదా. సో అంటే ఆర్థికంగా కూడా జపాన్ కానీ మరొకటి కానీ ఆర్థికంగా కుదేలవ్వదు. అది జపాన్ అనే కాదు, ఏ కంట్రీ అయినా ఇదే సమస్య. కాబట్టి ఇలాంటివి వస్తూ ఉంటాయండి, సునామీలు కావచ్చు, మరొకటి కావచ్చు, వస్తే ఎదుర్కొందాం. భూకంపాలు వస్తే మనకు తెలియదు, నిద్రలో వస్తాయి, మనం పడుకున్నప్పుడే ఎక్కువ భూకంపాలు వస్తాయి. కాబట్టి మనకు తెలియని దాని గురించి వర్రీ అయిపోయి మనం టెన్షన్ తీసుకుని పక్కవాడికి టెన్షన్ ఇచ్చే కంటే మనకి ఏం రాసిందో అది జరుగుతుంది అని ఒక వేదాంత ధోరణి అలవాటు చేసుకుంటే అప్పుడు మనం టుట్స్కిని నమ్మక్కర్లేదు, బాబా వంగాని నమ్మక్కర్లేదు, బ్రహ్మంగారిని నమ్మక్కర్లేదు. సో చూద్దామండి, ఖచ్చితంగా జూలై 5వ తారీఖున ఏం జరగబోతుంది, నిజంగా జపాన్ తుడిచిపెట్టుకుపోతుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే.